ప్రైజ్ అలార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఒక లేఖనాన్ని చూసుకుందాం. లేవి కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. ఇక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటున్న మాట ఏమని మనం చూసినట్లయితే, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను అని వాక్యము దేవుడైనటువంటి యెహోవా మనతో, నాతో, నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అని మనము గమనించినట్లయితే, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఎలాంటి కల్మషము, ఎలాంటి అపవిత్రత లేని దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు నేను పరిశుద్ధ దేవుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై జీవించినట్లు ఏం కాపాడుకోవాలి? మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. దేవుడు వచ్చి కాపాడడండి పరిశుద్ధతను. ఎవరు కాపాడుకోవాలి? మనమే కాపాడుకోవాలి. ఎలా మనము కాపాడుకోవాలి అని మనము గమనించినట్లయితే, ఈ లోకంలో మనం ఉంటున్నాం, కానీ లోకము మనలో ఉండడానికి వీల్లేదు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఒక సముద్రంలో నావ ఉంటుంది. ఆ నావలోకి నీళ్ళు వెళితే ఆ నావ మునిగిపోతూ ఉంటుంది కదా. ఈ లోకంలో ఉంటే లోకానుసరమైనటువంటి ఆలోచనలు, లోకానుసరమైనటువంటి స్నేహము, లోకస్తులతో సహవాసం, లోకానుసరమైనటువంటి జీవితము నీలో ఉంటే నీవు అపరిశుద్ధముగా మార్చబడతావు. నీవు కాపాడుకోవాలి అంటే వాళ్ళతో నాకు సాంగత్యం ఏంటి, నేను ఎలా జీవించాలి అని నీవు ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటావో, ఆ పరిశీలన నిన్ను ఒకరోజు పరిశుద్ధముగా తీర్చబడుతూ ఉంటుంది. కాబట్టి తన శరీరాన్ని కాపాడుకొనివాడు, తన మనస్సును స్వాధీనమున ఉంచుకొనివాడు బహుశ్రేష్టమైనటువంటి వాడు అని కూడా బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుకనే ఈ లోకములోకి పాపులైనటువంటి నీ కొరకు, నా కొరకు వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి పాపులమైనటువంటి మనకి ఆ యొక్క పాపము ద్వారా వచ్చు మరణము, శిక్ష మరణము, కాబట్టి ఆ మరణము నుంచి విడిపించడానికే పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి నన్ను రక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఈరోజు నువ్వు అంగీకరించావు, ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావు. కాబట్టి నీ దేవుడు ఏ విధమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉంటున్నాడో ఆ మార్గాన్ని నువ్వు అనువాదించుకొని ఆ మార్గములో కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నువ్వు ఏ విధముగా దేవుడు నడుస్తూ ఉంటున్నాడు, నువ్వు కూడా పరిశుద్ధతను కలిగి జీవించాలి. మనము కూడా ఎగ్జాంపుల్ మనం చూస్తాం, మన కుటుంబంలో మన తండ్రి ఏ విధమైనటువంటి మార్గంలో నడుస్తారో పిల్లలు కూడా అదే విధముగా మార్గాన్ని ఎంచుకుంటారు. కాబట్టి ఈ లోకానుసరమైనటువంటి తండ్రిలో లోపాలు అవన్నీ ఉంటాయేమో, కానీ పరిశుద్ధుడైనటువంటి తండ్రిలో, నన్ను పాపము నుంచి విడిపించిన తండ్రిలో ఏ లోపము, ఏ కలంకము కూడా లేని దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిలో ఏ కపటమునకు లేని దేవుణ్ణి మనము సేవిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఆ దేవునిలో మనము నీలమై ఉండాలి. కాబట్టి మనము కాపాడుకోవాలి, పరిశుద్ధులై ఉండినట్లుగా మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఎప్పుడు కప్పటికి మనం మన జీవితాలను పరిశుద్ధపరచుకోవాలి. దేవుని రాజ్యంలో చేరాలి అంటే మనం పరిశుద్ధులుగా జీవించే అట్టి హృదయములు మనకుండాలి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నేనైతే పరిశుద్ధుడను కనుక నన్ను సేవించే మీరు కూడా పరిశుద్ధతను కలిగి జీవించి మిమ్మల్ని మీరు కాపాడుకొనొచ్చు, పరలోక రాజ్యానికి వెళ్ళే విధముగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అటు జీవితము, అటు హృదయము నీకు నాకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు. నిజముగా నీ సన్నిధిలో ప్రభువా
మేము పరిశుద్ధులముగా జీవించగలిగిన అటు కృపను, అటు ఆత్మీయ నడిపింపును నాలో మాలో ఉంచి నిత్యమైనటువంటి నీ కృప ద్వారానే సహాయమును మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.